ప్రస్తుతం నడుస్తున్న కాలంలో డబ్బు అనేది ఎంత ముఖ్యమో మన అందరికీ తెలిసిందే. అయితే ఈ డబ్బు ఒక చోట నిలవడం చాలా కష్టం. అంటే లక్ష్మీదేవి చాలా సంచాలకమైనది. ఒక చోట నిలవడం చాలా అంటే చాలా కష్టం. కానీ ఈ సులభమైన పనులు చేయడం ద్వారా ఆ లక్ష్మీదేవి ఆశీర్వాదాలు మీరు తప్పకుండా పొందవచ్చు. అవేంటో ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. మరెన్నో ఇలాంటి ఉపయోగపడే వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి. ఇక మరెన్నో పరిహారాలను కూడా తెలుపబోతున్నాను. సో మన ఇంట్లో ఆర్థిక వ్యవస్థకు సంబంధించింది, అంటే డబ్బు నిలవకపోయినా, మనకు ఎంత కష్టపడినా ఉపయోగం లేకపోయినా, ఇలాంటివన్నీ కూడా పోవడానికి మంచి మంచి పరిహారాలు అయితే చెప్తూ ఉంటాను. అయితే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఎంత ఇష్టమో అందరికీ తెలిసిన విషయమే. అయితే శుక్రవారం రోజు ప్రతి ఆడవాళ్ళు తప్పకుండా పూజలు చేస్తూ ఉంటారు. కానీ ప్రత్యేకమైన పూజ చేయడం ద్వారా ఈ శుక్రవారం నుండి మీరు స్టార్ట్ చేయండి. అంటే మీ ఇంట్లో ఆర్థిక పరిస్థితి అస్సలు బాగలేకపోతే శుక్రవారం రోజు ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి ఇల్లు వాకిలి శుభ్రం చేసి మీరు స్నానం ఆచరించిన తర్వాత గులాబీ రంగు చీరను కట్టుకోవాలి. ఇక మీ పూజ గదిలో విగ్రహాలను శుద్ధి చేసిన తర్వాత మీరు పూజకు వాడే ఒక క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ కూడా గులాబీ రంగులో ఉండేట్టు చూసుకోండి. ఇక గులాబీ రంగులో ఉన్న తామర పూలను కూడా పూజలో ఉండాలి. తామర పువ్వులు గనక మీకు అందుబాటులో లేనట్టు అయితే గులాబీ పూలను పూజలో వాడండి. ఇక శుక్రవారం రోజు ఎరుపు రంగు అంటే గులాబీ రంగు చీరను ధరించి పూజలో గులాబీ రంగు క్లాతుని వాడిన తర్వాత, అంటే మనం గులాబీ రంగు ఒక వస్త్రాన్ని తీసుకొని ఆ గులాబీ రంగు వస్త్రం పైన మీరు లక్ష్మీమాత విగ్రహాన్ని లేదా పటాన్ని పెట్టి పూజించండి. ఎర్రని గులాబీలతో, అంటే గులాబీ కలర్లో ఉండే గులాబీలతో లక్ష్మీదేవిని పూజించండి. ఇలా చేయడం ద్వారా మీ సంపద రెట్టింపు అవడమే కాకుండా మీ ఇంట్లో ఆయుర ఆరోగ్యాలు, ఆ లక్ష్మీమాత యొక్క నిండు ఆశీర్వాదాలు కూడా మీపైన మీ కుటుంబం పైన తప్పకుండా ఉంటాయి. ఇకపోతే రెండవది, మీరు ఆర్థిక ఇబ్బందులు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది అని అనుకునేవారు ఎవరైనా ఉంటే శుక్రవారం రోజున మీరు లక్ష్మీమాతను మొక్కిన తర్వాత, అంటే లక్ష్మీమాతను మీరు పూజించిన తర్వాత లక్ష్మీ పటాన్ని చదువుకోవాలి. ఇంకా ఈ పూజలో విష్ణుమూర్తి యొక్క శంఖాన్ని ఉంచాలి. తర్వాత ఆ లక్ష్మీమాతని పఠించిన తర్వాత కనకధారణ స్తోత్రాన్ని చదవాలి. ఈ స్తోత్రం అధిక సంపదకి ఎంతో ఉపయోగపడుతుంది. సంపాదన ఎక్కువ సంపాదించాలి అన్నా, సంపాదించింది ఇంకా రెట్టింపు కావాలి అన్నా ఈ కనకధారణ స్తోత్రాన్ని పఠిస్తారు. ఇలా చేయడం చాలా శ్రేయస్కరం. ఇంకా మీరు సంపాదించిన సంపాదన, అంటే డబ్బు ఖర్చు కాకుండా ఉండాలి అంటే ఖర్చు అవ్వడం అంటే మనం సంపాదించిన తర్వాత ఏదో ఒక రూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా డబ్బు రాగానే అలా హాస్పిటల్లోకి లేదా ఇంకా ఇంటి ఖర్చులు అధికంగా పెరిగిపోయి మనకు చేతిలో డబ్బు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోకుండా ఉండాలి, డబ్బు నిలిచి ఉండాలి, అంతకంత రెట్టింపు కావాలి అనుకుంటే మీరు శుక్రవారం రోజు గణేషునితో కలిసి ఉన్న లక్ష్మీదేవి, అంటే మన వినాయకుడితో కలిసి ఉన్న లక్ష్మీదేవి యొక్క టెంపుల్ మీకు దగ్గరలో ఉంటే వెళ్ళండి. గుడికి వెళ్ళి లక్ష్మీదేవికి గులాబీ రంగు పూలతో పూజించి ఆ గణేషునికి ఇష్టమైన ఎరుపు రంగు మందారం పూలని గరికని పెట్టి భక్తి శ్రద్ధలతో మీరు పూజించినట్టు అయితే మీకు అపారమైన ధనలాభంతో పాటు మీరు సంపాదించిన డబ్బు ఖర్చు కాకుండా రెట్టింపు అవుతూ ఉంటుంది. ఇంకా శుక్రవారం రోజు లక్ష్మీమాత యొక్క టెంపుల్కి వెళ్ళి, అంటే గుడికి వెళ్ళి అక్కడ లక్ష్మీమాతకి ఇష్టమైన తెలుపు రంగు మిఠాయిలు, కీర్ వంటివి, కమలం పువ్వు, శంఖం వంటివి ఆ లక్ష్మీమాతకి ఎంతో ఇష్టం. అవి ఆ లక్ష్మీమాత వద్ద పెట్టి మీరు పూజించి ఆ తర్వాత మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకొని ఆ లక్ష్మీమాతని గట్టిగా మీ మనసులో అనుకొని పూజను ప్రారంభిస్తే చాలా మంచి జరుగుతుంది. ముఖ్యంగా మనకు నమ్మకం ఉండాలి. నమ్మకంతో చేసిన ఏ పని అయినా తప్పకుండా సక్సెస్ అవుతుంది. నమ్మకం లేకుండా ఏ పని చేసినా అది ఎప్పటికీ సక్సెస్ కాదు. మనం ఫస్ట్ నమ్మాలి, గట్టిగా సంకల్పించుకొని నమ్మి
మనం ఏ పూజనైనా ప్రారంభించితే అందులో నీతి నిజాయితీ న్యాయం ఉంటే తప్పకుండా ఎప్పటికైనా సరే మన కోరిక నెరవేరడం ఖాయం. ఇంకా చాలామంది సంతానం కోసం కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. సంతానం లేక కూడా బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు కూడా లక్ష్మీదేవితో పాటు గజలక్ష్మీదేవిని కూడా సంతానం కోసం ప్రార్థించి సంతానం కావాలని కోరుకోవాలి. ఇంకా ఇలా చేయడం ద్వారా సంతానం, సంపద, అధిక సంపదతో పాటు సంతానంతో పాటు సంతోషం కూడా లభిస్తూ ఉంటుంది. మీరు అష్ట కష్టాల్లో ఉండి మీ ఆర్థిక స్థితి అనేది అస్సలు బాగాలేకుంటే, అసలు మీరు ఆర్థికంగా ఎలాంటి మ్, సంపాదన లేకుండా ఇంకా మీకు చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటున్నాయో, అలాంటి పరిస్థితుల్లో మీరు ఒక స్త్రీ యంత్రాన్ని తీసుకొచ్చి ఇంట్లో ప్రతిష్టాపించాలి. ఇక ఆ స్త్రీ యంత్రానికి మీరు క్రమం తప్పకుండా నిత్య పూజలు చేస్తూ ఉండాలి. ఆ పూజలు చేసేటప్పుడు ఎరుపు రంగు, పసుపు పచ్చ రంగు పువ్వులు, ఇంకా తెలుపు రంగు పూలతో పూజించాలి. పసుపు కుంకుమ గంధంతో అర్చించాలి. తప్పకుండా నియమంగా పూజను ప్రారంభించి భక్తి శ్రద్ధలతో నమ్మకంగా పూజను ఎండి చేయాలి. ఇక మంచి మనసుతో నీతి నిజాయితీ ఉన్న కోరికలతో కష్టపడి చేసే పనిలో మీకు ఎంత కష్టపడినా ఫలితం రాని అటువంటి సమయంలో ఇలాంటి పూజలు మీకు తప్పకుండా వర్కౌట్ అవుతూ ఉంటాయి. ఇక సెలవు. మంచి మంచి వీడియోస్ ఎన్నో మీ ముందుకు తీసుకురాబోతున్నాను. తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. అలా చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి. ఇంకా మరెన్నో పరిష్కారాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. హ్యావ్ ఏ వెరీ నైస్ డే. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటాను. సీ యూ ఆల్. బాయ్ బాయ్.